హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెక్స్ మ్యాక్సియా ఛానల్. ఈరోజు మనం చేతి మాల ముద్దగా కట్టుకోపోయిన వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇలా నేర్చుకోండి. ఇలాంటి బొమ్మ లాంటిది కాకపోయినా ఒక చిన్న రాడ్ లాంటిది కానీ, కొంచెం వెయిట్ ఉన్న పెన్ను లాంటిది కానీ, చిన్న పైప్ లాంటిది కానీ, ఏది కానీ ఇప్పుడు చైర్ మీద మనం కూర్చుంటాం, సపోర్టర్గా చేతులు అయితే పెట్టుకుంటాం. వాటికి కూడా మనం ఇలా దారం కట్టి అయితే అడ్జస్ట్ చేసి ఇలా మాల కూడా మనం చక్కగా కట్టేసుకోవచ్చు. ఈ వీడియో నేను ఎందుకు మీకు పెట్టానంటే, రీసెంట్గా నేను ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళానండి. వాళ్ళైతే అమ్మ మాల కట్టిన వాళ్ళు ఎవరైతే లేరు అనేసి అక్కడ ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకైతే ఒక ఆమె ఇచ్చారు కట్టమని. వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయారు. నాకు ఇది కట్టడం రాదని కూడా చెప్పలేక ఇబ్బంది పడిపోయారు వాళ్ళు. ఏమీ లేదండి, చాలా ఈజీ ప్రాసెస్. ఇది చక్కగా నేర్చేసుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా ఇది నేర్చేసుకోవచ్చు. ఇలా చక్కగా బొమ్మకు కానీ దేనికి కానీ ఇలా ఫస్ట్ ముడైతే వేసేసుకొని, మనం ముందుగానే ఇంకో మీద కూడా ముడి వేసుకొని, మధ్యలో ఉంటుంది కదా ఎడ్జ్, ఆ ఎడ్జ్లోని ఇలా మనం 2 కానీ 3 కానీ మీరు ఎన్ని పువ్వులు పెట్టుకోవాలంటే అన్ని పువ్వులు పెట్టుకొని ఇలా చక్కగా ఒక్కొక్కటిగా మనం మాల అయితే ఈజీగా కట్టేసుకోవచ్చు. కొంతమంది ఇదే ప్రాసెస్ కాలికి కట్టి మాలలు అయితే కడుతుంటారు. అవి అయితే పూజకైతే పనికిరావండి, అది అందరికీ తెలిసిందే. బట్ ఏంటంటే కొంతమందికి తెలియదని నేనైతే చెప్పుకుంటున్నాను. ఈ విషయం అయితే కాలికి కట్టినవి దేవుళ్ళకైతే పనికిరావు. ఇలా చేతితోని ఎవరికైతే ముద్దగా చేతితోని అంటే టైట్గా పట్టుకొని ముద్దగా కట్టకపోయిన వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇలా ఈజీగా మనం ఒక్కొక్కటిగా కట్టుకొని దగ్గరగా పెట్టుకొని ఇలా ముద్దలా వస్తుందండి మాల. చాలా బాగా అయితే వస్తుంది. వాళ్ళు ఈ వీడియో చాలా చక్కగా చూసేసుకొని చాలా ఈజీగా అయితే నేర్చేసుకుంటారండి. చూస్తున్నారు కదా, ఇలా ఈ డిసెంబరాల పువ్వులు, వీటికి ముల్లిగోరింటి పువ్వులు అని కూడా అంటారు. మా ఇంట్లో మేడ మీద డాబా పైన చెట్లు అయితే వేసాము. ఆ పువ్వులు అయితే కొంచెంగా వస్తుంది. ఇప్పుడు సీజన్ అయితే అయిపోయింది, ఇంతగానే వచ్చాయి. ఒక రోజులోకి ఇంతకే వస్తున్నాయి అన్నమాట. అలా అని చెప్పి వీధిలో వాళ్ళకి కొంతమందికి కొంచెం పంచి పెడుతూ ఉంటుంటాను, నాకు టైం లేక. బాబు చిన్నవాడు కదా, సో అలా అని చెప్పి రీసెంట్గా వాళ్ళ ఫంక్షన్కి అయితే వెళ్ళాను. వాళ్ళకైతే ఆ పిల్లలకైతే మాకు మాల రాదండి అని నాకైతే పక్కన ఉంటే నాకు చెప్పారు. నాకైతే కొంచెం వెరైటీగా అనిపించింది. ఈ రోజుల్లో పువ్వుల మాలను కూడా కట్టడం పిల్లలకి రావడం లేదు, అంత బిజీ అయిపోతున్నారు. సో ఈ మాల అయితే చాలా ఈజీగా అయితే కట్టేసుకోవచ్చు. ఇంట్లో ఉండే పైపుకి కానీ, కొంచెం వెయిట్ ఉన్న పెన్నుకి కానీ, దేనికి కానీ మనం ఈజీగా ఇలా అయితే ఒక్కొక్కటిగా చేసి కట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా కట్టిన మాల ఏంటంటే ఫంక్షన్స్కి కానీ, నెక్స్ట్ పూజలు కూడా, దేవుడి గదిలో పూజలు కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా. చూస్తున్నారు కదా, నేను ఇలా 2 వేసి పట్టుకొని ఇలా మధ్యలో పెట్టుకొని ముడి వేసేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్. ముందుగానే మనం ముడి వేసి పెట్టుకోవాలి. ముడి వేసి పెట్టుకొని ఒక్కొక్కటిగా మనం ఒక్కొక్క 2 వేసే కానీ 4 వేసి కానీ ఇలా పెట్టేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్, అందరికీ నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందరూ చాలా ఈజీగా అయితే నేర్చేసుకోవచ్చు. చూడండి ఎంత ముద్దగా వస్తుంది మాల. పువ్వులు కట్టేటప్పుడు ఏంటంటే లూజ్గా ఉంటే మనం పెట్టుకుంటే బాగోదు. దేవుడు పటాలకు కానీ పెడితే కూడా అలా లూజ్గా ఉంటే కూడా బాగోదు. ఇలా ముద్దలా ఉంటే పెడితే చాలా అందంగా మాల అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, కొంచెం అడ్జస్ట్ చేసి దగ్గరగా మాల అయితే ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇలా అయితే ఒక్కొక్కటిగా పెట్టేసుకొని ముద్దగా మాల అయితే చేసుకుంటున్నాను. ఈ వీడియో వాళ్ళు చూస్తారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు నా సబ్స్క్రైబర్స్. వాళ్ళకి మనం డైరెక్ట్గా చెప్తే ఎవరో వినరండి. ఇలా ఇండైరెక్ట్గా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. అలా అని చెప్పి ఈ వీడియో నేను తీసి పెట్టాను. చాలా ఈజీ ప్రాసెస్, చాలా చక్కగా అయితే నేర్చేసుకుంటారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఈజీగా నేర్చుకుంటారు. ఇప్పుడు ఏంటంటే
మ్యారేజ్ ఫంక్షన్స్లో ముందుగానే ఒక 10 days ముందు వాళ్ళకి పిలుస్తుంటారు వాళ్ళ బంధువులకి. వాళ్ళతో వచ్చిన యూత్ అయితే ఉంటారు కదా ఆడపిల్లలు, వాళ్ళకైతే హెల్ప్ అడుగుతుంటారు చాలామంది. అలా అని చెప్పి వాళ్ళకి పూలమాల కట్టమని కొంతమంది అయితే అడుగుతారు. వాళ్ళలో కొంతమందికి అయితే రాదు. ఇలా ఈ వీడియో చూసి చక్కగా నేర్చేసుకుంటారు. ఇలా మనం ట్రై చేస్తూ ఉంటే అదే అలవాటు అయిపోతుందండి. చెప్పాలంటే చేతిమాల చేతితో పట్టుకొని ముద్దలా అల్లడం నాకు కూడా అయితే రాదు. నేను ఇలాగే ట్రై చేస్తూ ఉంటాను. నాకైతే ఇది బాగా వర్కౌట్ అయితే అయ్యింది. నేను ఇలానే మాలలు కట్టేసి దేవుడికి కూడా పెడుతుంటాను. నెక్స్ట్ ఎవరికి కొంచెం మాల కట్టి ఇచ్చేయమని చెప్తే అప్పుడు బాబు పుట్టక ముందు అయితే హెల్ప్ చేసేదాన్నండి. బాబు పుట్టిన తర్వాత నాకైతే అస్సలు తీరుబాటు అయితే అవ్వడం లేదు. వాడి పని నాకు హాఫ్ డే అయిపోతుంది. పిల్లలు ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే ఈ బాధ. అలా అని చెప్పి నేను వాళ్ళకి అప్పుడైతే హెల్ప్ చేసేదాన్ని, ఇప్పుడైతే నేను చేయలేకపోతున్నాను. సో వాళ్ళు కూడా నా సబ్స్క్రైబర్సే. ఈ వీడియో చూసి వాళ్ళు కూడా చాలా చక్కగా అయితే ఇలా నేర్చేసుకుంటారు. ముద్దగా అయితే మాల అయితే వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయితే అయిపోయింది. ఒక్కొక్కటిగా అలా పెట్టేసుకుంటే బాగా ముద్దలాగా అయితే వస్తుంది. చాలా సింపుల్ అండి. చూస్తున్నారు కదా సైడ్కి అయితే ఫోటో అయితే పెట్టాను. మాల అయితే ఇలా చివర్లో ఇంత చక్కగా అందంగా అయితే వస్తుంది. కొంచెం ఎక్కువ పువ్వులు ఉంటే ఇంకా అందంగా వచ్చింది మాల. నా దగ్గర ఇంతవరకే ఉన్నాయి కాబట్టి నేను ఈ మాల ఇంతవరకే పెట్టాను. మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను ఫ్రెండ్స్. ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. ఇంకో విషయం అయితే చెప్పడం అయితే మర్చిపోయాను. ఇది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అంటే ఈ మాల వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు, కానీ కించపరచొద్దు అంతే. మాకు ఏం పనులన్నీ వదులుకొని ఈ వీడియో తీసి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఏదో అవసరం ఉంటే కదా పెడతాం. మీ హెల్ప్ అయితే ఉండాలి, మీరు మాకు సపోర్ట్ చేయాలి. అంతేగాని మేము తీసిన వీడియోలకు మాత్రం మీకు ఎవరికైతే వస్తుందో వాళ్ళు స్కిప్ చేసండి, ఏం పర్వాలేదు. అంటే ఒక దేవుడు మనకి డైరెక్ట్గా మనకి హెల్ప్ చేయడు. ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఏంటంటే ఇండైరెక్ట్గా మనకి దేవుడే హెల్ప్ చేస్తున్నాడని మేమైతే అనుకుంటాం మన ఛానల్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరికైతే రాదో వాళ్ళైతే ఇది చూసైతే నేర్చుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే వచ్చిన వాళ్ళైతే ఇది స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. మీ సపోర్ట్ ఉంటే మాకు కొంచెం హెల్ప్ అవుతుంది, అంతే ఫ్రెండ్స్. ఇలా అంటున్నానని కూడా మీరు వేరేలా అయితే అనుకోవద్దు. చూస్తున్నారు కదా మాల ఎంత చక్కగా అయితే ముద్దగా అయితే వచ్చింది. ఇలా పిల్లలు చక్కగా చూసి నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేసి నేను పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్? మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.